నమస్తే, వెల్కమ్ టు వేదా టీవీ. ప్రస్తుతం నేనైతే కిమ్స్ లో ఉన్నాను, సికింద్రాబాద్. సో రీసెంట్ గా మనం అందరం చూస్తున్న కేసు ఏంటిది అని అంటే మాత్రం డాక్టర్ ప్రియాంక తనకి యాక్సిడెంట్ జరగడము. సో అదంతా కూడా రాజమండ్రిలో జరిగింది. ఆ తర్వాత అది కూడా ఆలస్యంగా ఇదే విషయం అయితే వెలుగులోకి రావడం అనేది జరిగింది. సో ప్రస్తుతం తనైతే వెంటిలేషన్ మీద ఉంది. అటు తను బ్రెయిన్ డెడ్ అని చెప్పి కూడా ఒక పక్కన చెప్తూ ఉన్నారు. మరి పేరెంట్స్ వచ్చేసి మాకు న్యాయం జరగాలి అని చెప్పి అటు పేరెంట్స్ కానివ్వండి, జస్ట్ ఒక మాల్ లో టికెట్లు ఇవ్వము అని చెప్పిన తర్వాత బయటికి వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులు కూడా కార్ తీసుకొని బయటికి వచ్చేసి ఆమెని మొత్తానికి కూడా కొట్టేయడం అనేది మనము చూడొచ్చు. కూడా విజువల్స్ కూడా మనకి చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి సీసీటీవీస్ లో. అండ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి తను వెంటిలేషన్ మీద ఉంది, బ్రెయిన్ డెడ్ అని చెప్పి చెప్తున్నారు. మరోపక్క వాళ్ళ ఫాదర్ కూడా చాలా బాధపడుతున్నారు. వాళ్ళ ఫాదర్ అని కాదు, వాళ్ళ బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, అందరూ కూడా ఇక్కడ వచ్చి వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్తున్నారు. అండ్ ఇంకొక పక్కన చూస్తే తన బ్రెయిన్ డెడ్ కాబట్టి తన ఆర్గన్స్ అన్ని కూడా డొనేట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పి అటు బంధువులు కానివ్వండి, లేకపోతే తల్లిదండ్రులు కానీ చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి ప్రస్తుతానికి ఈ రోజు ఏంటి తన హెల్త్ అప్డేట్ అంటే మాత్రం, సో ఈ రోజు కూడా ఒక టెస్ట్ ఉంది బ్రెయిన్ కి సంబంధించింది. ఆ టెస్ట్ అయిపోయిన తర్వాత వెదర్ తను ఇంకా బతుకుతుందా లేదా అనే ఛాన్సెస్ గురించి అయితే డాక్టర్లు చెప్తామని చెప్పి కూడా చెప్పారు. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది, అసలు తను టెస్ట్లు ఆ బ్రెయిన్ టెస్ట్ తర్వాతనే ఏదైనా మేము నిర్ధారణ చెయ్యగలమని చెప్పి కూడా డాక్టర్లు అనేది చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికి కూడా మనం కిమ్స్ లో చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా. బంధుమిత్రులందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళ నాన్నని కానివ్వండి, తర్వాత ఆమెను చూడడానికి కూడా అందరూ వస్తున్నారు. అంటే మెడికల్ స్టూడెంట్ మంచిగా ఒక డాక్టర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న తను ఒక మంచి డాక్టర్ అవుతుంది అని అనుకుంటే, ఈ రోజు మాత్రం ఒక పేషెంట్ లాగా ఇక్కడ తను ట్రీట్మెంట్ అయితే తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి తన మిస్టేక్ ఏం లేదు, కానీ స్టిల్ ఇలా ఈ రోజు అయితే జరిగిపోయింది. మరి చూడాల్సి ఉంది మరి ఏం జరగబోతుంది అనేది.